హలో గైస్, ఇంత పొద్దునే ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా? వచ్చవలసి వెళ్తున్నాము మా పాపకి పుట్టు వెంట్రుకలు తీయడానికి. వచ్చవలసి వెళ్ళే రూట్ అంతా చాలా బాగుంది. నేనైతే అనుకోలేదు ఇంత బాగుంటుంది వెళ్ళే రూట్ అని చెప్పి. అందుకనే ఇంకా మన వీడియోస్ క్యాప్చర్ చేయకుండా ఉండాం కదా, అలానే వీడియోస్ క్యాప్చర్ చేసేసాను. ఈ వచ్చవలస యాత్ర అనేది శివరాత్రి ముందు జరుగుతుందన్నమాట. ఎవరికైతే రాజమ్మ తల్లి ఉంటారో వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని వస్తారనమాట. మేమైతే మార్నింగ్ 7:30 కల్లా వచ్చేసాము. దర్శనం కూడా అయిపోయింది 7:30 లోపలే. చాలా పెద్ద జాతర అయితే జరుగుతుంది ఇది. అసలు నేను ఇదే ఫస్ట్ టైం రావడము. ఈ దేవుడు ఎవరికైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ టెంపుల్కి వెళ్ళాలి, అందరూ వెళ్ళకూడదు అనమాట. అండ్ ఇక్కడ ఒక్కొక్క దాసులు అని చెప్పుంటారనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే అమ్మవారు ఉంటుంది. సో అలా ఏ ఊరు దాసులు ఉంటారో ఆ ఊరు దాసుల ఇంటికే మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. అలా మేము మా ఊరి దాసులు ఇంటికి వెళ్ళి పాపకైతే పుట్టు వెంట్రుకలు తీసామన్నమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువే ఉంది, అస్సలు తీసిపోరు, అంత జనాలు ఉన్నారనమాట. అమ్మవారు అంత పవర్ఫుల్ అంట. ఇదైతే మా దాసుల గుడి, అంటే పొందూరు దాసుల గుడి అనమాట. ఊరు చివరిలో ఉంది ఇది. మేము వచ్చేసి ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించేసుకుని తర్వాత పప్పు బియ్యం ఇంటి దగ్గర నుంచి కట్టుకొని వచ్చినవి అమ్మవారికి ఇచ్చేసి అప్పుడు మనం పాపకి పుట్టు వెంట్రుకలు తీయించాలి. చూడండి, లోపల కూర్చున్న ఆవిడే మా దాసులంట. ఆవిడే అమ్మవారికి పూజిస్తారు. సో ఇంకా అమ్మవారికి ఆ దండం పెట్టేసుకుని మనం బయటకైతే వచ్చేసి పుట్టు వెంట్రుకలు అయితే కట్ చేయించాలి. మాకైతే ఫస్ట్ పొందూరులో బండారాలమ్మ దగ్గర, ఆ తర్వాత ఇక్కడ రాజం దగ్గర తీసిన తర్వాత ఏ దేవుడికైనా ఇవ్వాలి అనమాట, అది రూల్. సో ఇక్కడ పాపకు అందరూ అక్షింతాలు అయితే వేసేసాము. ఇంకా 3 కత్తెరలు అయితే కట్ చేసేసారు. ఇంకా 3 కత్తెరలు ఇచ్చేసి ఆ అమ్మవారికి దండం పెట్టేసుకుని ఇంకా వచ్చేయడమే. పాప అయితే ఆ టైంలో కొంచెం క్రాంకీ అయింది. ఎందుకు క్రాంకీ అయిందో తెలియలేదు. పిల్లలు ఎప్పుడు ఒకేలా ఉండరు కదా. సో ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ అయిపోయింది. వాళ్ళ డాడీయే పాపం తన్ని క్యారీ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా. అండ్ ఆ తర్వాత మేము వచ్చే టైంకి ఎంత క్రౌడ్ ఉన్నారో, అసలు రూట్ అయితే అస్సలు ఖాళీ లేదు, అన్ని వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు అనుకున్నాం తొందరగా బయలుదేరడం చాలా మంచిదైందని చెప్పి. అనుకోకుండా మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాం. మా చెల్లి అస్సలు ఒప్పుకోలేదు, మా ఇంటి నుంచి వెళ్తూ ఇటు రాకుండా ఉంటే ఎలా అవుతుంది అని అన్నది. సో అందుకనే ఇంకా 9 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నైట్ 7 తర్వాత మేము బయలుదేరిపోయి వైజాగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ మా కజిన్స్, మా అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ వచ్చారనమాట. ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడో కలుస్తూ ఉంటాం ఇలా కలిసేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా చెల్లి వాళ్ళ అత్తగారి ఇల్లు, మా అమ్మమ్మ గారి ఇల్లు రెండు ఒకటే. సో మా పెద్దమ్మలు అందరూ ఇక్కడికి వచ్చారనమాట. ఈ ఫొటోస్లోని పాపం అందరూ ఫోటో పోజెస్ బాగా ఇచ్చారు. పాపం మా పాపే క్రాంకీ ఉండడం వల్ల లేట్ చేసింది. అంతే ఈ వ్లాగ్.